ఇంట్లో పాలు విరిగినప్పుడు రెగ్యులర్‌గా నేను చేసే రెసిపీ ఇది. పన్నీర్ చాలా కొంచెం వచ్చినా సరే ఈ రెసిపీ చేసేసుకోవచ్చు. ఫస్ట్ పన్నీర్‌ని తురిమి పక్కకు పెట్టేసుకొని, స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, అందులో ఆయిల్ వేసి, జీలకర్ర, అందులోనే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసి, అందులోనే ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత హాఫ్ టొమాటో కూడా వేసేసుకొని, సాల్ట్, పసుపు, కారం, కొంచెం ధనియాల పౌడర్ వేసేసి, టొమాటోస్ బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తురిమి పెట్టుకున్న పన్నీర్‌ని ఇందులో యాడ్ చేసేసుకొని అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము అంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేసాము అంటే పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా బాగుంటుంది. మెయిన్గా పిల్లలకి చపాతీలో ఇలా స్టఫ్ చేసి రోల్ చేసి ఇచ్చాము అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో పాలు విరిగినప్పుడు రెగ్యులర్గా మీరు చేసే రెసిపీ ఏంటో కమెంట్ చేసేయండి.